నమస్తే అందరికీ. ఎలాంటి అబద్ధాన్నైనా నిజం చేస్తున్నారు ప్రజలు, ఎలాంటి నిజాన్నైనా అబద్ధం చేస్తున్నారు ప్రజలు. ఈ ప్రజలు ఈ విధంగా ఉన్నారంటే కోర్టులో సాక్ష్యం లేనిది ఆ వ్యక్తి పిటిషన్ వేసినా కూడా చెల్లదు. ఒక సమస్య మీద కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు కావాలి అంటుంది కోర్టు. అలాగే ఒక సమస్య పైన పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీసులు సాక్షులను అడగరు, ఇంకోటి ఏం లేకుండా ఈ విషయము తేటతెల్లం చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని కొద్ది రోజులు తిప్పుతారు. బాగా తిప్పిన తర్వాత ఎవరైతే బలవంతుడు, ఎవరైతే బలహీనుడు అంటాడో వాని బలహీనుడిని తోసేస్తారు, బలవంతుని వైపు ఉంటారు. ఇలాంటి కొన్నిసార్లు కొంతమంది ఈ పొరపాట్లు అంటే కోర్టులే సాక్ష్యాలు అడిగేటప్పుడు నిజాన్ని కొన్ని చోట్ల పూర్తి చేస్తూ అబద్ధం వైపే నిలబడుతున్న కోర్టులు, అలాగే కొన్ని చోట్ల ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ కొన్నిసార్లు ఇబ్బందులు గురయ్యే సమాజంలో వ్యక్తికి అండదండగా నిలబడేది ఎవరు అంటే కొంతమంది వ్యక్తులు. ఈ వ్యక్తుల విధానాల్లో, ఆదరణలో, ఈ వ్యక్తులకు అండదండగా నిలబడడంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఒక బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎటువైపు న్యాయం ఉంది, ఎటువైపు అన్యాయం ఉంది అని తేల్చే విధంగా ఆ నాయకత్వం బలోపేతంగా మీకు అండదండగా ఉంటుంది. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికి కూడా లోటుపాట్లకు ఇబ్బందులు లేకుండా మంచి ఆదరణతో ముందుకు తీసుకెళ్లే విధంగా మీ విధానాలు, మీ అభిప్రాయాలు ఉండాలని ప్రజలకు తెలియజేస్తారు.